హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని క్రియేషన్స్. ఈరోజు మీకు స్కర్ట్ అంటే యూనిఫామ్ స్కర్ట్ ఉంటుంది కదా, ఆ స్కర్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్కర్ట్ కటింగ్ ఎలా చేయాలి అంటే మనకి పొడవు ఎంత కావాలో దానికి 1 ఇంచ్ కలుపుకొని పొడవుకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాను. నేనైతే దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే పైన బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ పొడవు వస్తుంది కదా, బెల్ట్ 2 ఇంచెస్ వస్తుంది, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. సో మొత్తం 3 ఇంచెస్ మనకి కిందకి ఫోల్డ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఉంటుంది. కాబట్టి నేనైతే పొడవుకి 1 ఇంచ్ కలుపుతున్నాను. వెడల్పు అనేది మనకి ఎంత కావాలి అనుకుంటే మన దగ్గర ఉన్న క్లాత్ బట్టి అయినా తీసుకోవచ్చు. మనకి లూజ్ కావాలనుకుంటే ఎక్కువగా ఒక 2.5 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. లేదు తక్కువగా సరిపోతుందంటే 2 మీటర్స్ ఉన్నా సరిపోతుంది. సో వెడల్పుని మనం ఎంత తీసుకున్నా మన ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తీసుకుని పొడవు మనకి కావాల్సిన దానికంటే 1 ఇంచ్ యాడ్ చేస్తాం. ఇలా తీసుకుని క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలి. నెక్స్ట్ నడుము ఎంత లూజ్ ఉందో చూసుకుంటాం, చెక్ చేసుకుని దానికి నేను ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టాను అనమాట. ఇప్పుడు నాకు నడుము అనేది పాపది 24 ఇంచెస్ వచ్చింది. సో నేను దానికి 3 ఇంచెస్ యాడ్ చేసి ఆ స్కర్ట్ కోసం 27 పొడవు తీసుకున్నాను. వెడల్పు 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే బెల్ట్ 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది మనకి. సో అది థిక్గా ఉండాలి కాబట్టి బెల్ట్ 3 ఫోల్డ్స్ కావాలి కాబట్టి నేను 3 ఫోల్డ్స్ కంటే 3 × 2 6.5 ఇంచెస్ యాడ్ చేసుకుని 6.5 తీసుకున్నాను. ఇప్పుడు కుట్టడం ఎలా చూడండి ఫ్రెండ్స్. కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ కింద కుచ్చుపాటు తీసుకున్నాం కదా, అది సెంటర్గా ఒక డాట్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను వస్తుంది. అలాగే బెల్ట్కి కూడా సెంటర్ డాట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం బెల్ట్ 6.5 ఇంచులు తీసుకున్నాం కదా వెడల్పు, అలాగే 6.5 ఇంచులు వెడల్పుతో పాటు పొడవు వేయించి 27 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా పాపకి కావాల్సిన నడుము వెడల్పు వేయించి 24, దానికి 3 ఇంచులు యాడ్ చేసుకుని నేను 27 ఇంచులు తీసుకున్నాను. సో 3 ఇంచులు సపరేట్గా మార్క్ చేసుకొని అక్కడ నుంచి నేను సెంటర్ డాట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 24లో సగం 12 ఇంచులు కదా, 12 ఇంచుల దగ్గర ఒక సెంటర్ డాట్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఇందాక కుచ్చుకి పెట్టుకున్న సెంటర్ డాట్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు కుచ్చు పెట్టుకోవాలి మనం. అప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కుచ్చు సమానంగా వస్తుంది అన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు కుచ్చుపాటుకి సైడ్స్ ఉంటాయి కదా, అవి నేను డబుల్ ఫోల్డ్ చేసి మడత పెట్టుకుని కుట్టుకుంటున్నాను. 2 వైపులా కుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్గా ముందు కట్టుకుంటున్నాను, నెక్స్ట్ 2వ వైపు కూడా కుట్టుకుంటాను. ఇప్పుడు నడుము బెల్ట్ తీసుకొని పార్ట్ తీసుకొని దానిపైన కుచ్చు పెట్టడం స్టార్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్, ఇలా మనం ఎక్కడైతే 3 ఇంచెస్ విడిచిపెట్టామో అక్కడ వైపు కాకుండా వేరే వైపు నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను. కుచ్చు అనేది
ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ వరకు నార్మల్గానే కుచ్చు పెట్టకుండానే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ రఫ్ చేసుకొని చివరన రఫ్ చేసి 1 ఇంచ్ వరకు నార్మల్గా కుచ్చు పెట్టకుండానే స్టిచ్ వేశాను. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుచ్చు పెట్టాను. అలాగే ఇది 1 ఇంచ్ స్టిచ్ వేసాక దానికి ఆపోజిట్ యాంగిల్లో మళ్ళీ ఇంకో కుచ్చు 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఆపోజిట్లో 1 ఇంచ్కి అనమాట. అప్పుడు మనకి రైట్ సైడ్ 2 ఇంచెస్ కుచ్చు అనే వెడల్పు మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవైపు ఇంచి మరోవైపు ఇంచి కాబట్టి మొత్తం టోటల్గా మనకి 2 ఇంచులు వెడల్పు గల కుచ్చు మనకి కనిపిస్తుంది. సో ఇలా మొత్తం బెల్ట్ మొత్తం నేను కుట్టుకుంటున్నాను. ఎక్కడి వరకు అంటే ఒక 3 ఇంచెస్ విడిచిపెట్టి వచ్చేంత వరకు నేను కుట్టుకుంటున్నాను. సెంటర్ డాట్కి వచ్చేటట్టు కుట్టుకుంటున్నాను. సో ఇలా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 3 ఇంచులు విడిచిపెట్టేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అడ్జస్ట్ చేస్తూ ఆ క్లాత్ని కుచ్చు పెడుతున్నాను. అంతకు మించి మనం కుచ్చు పెట్టకూడదు, ఎందుకంటే నడుము ఎంత వెడల్పు ఉందో అంతవరకే కుచ్చు రావాలి. మిగతాది లోపల పెట్టి ఎక్స్ట్రాగా కనిపించకుండా బయటికి నార్మల్గా కనిపించేటట్టు లోపల వైపే ఎక్కువగా కుచ్చు పెట్టుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.
నేను అలానే పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది ఉంటుంది కదా బెల్ట్ని, ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి సగం వరకు, మళ్ళీ అక్కడ వరకు ఇంకో ఫోల్డ్, కుట్టు పైన కుట్టు వచ్చేటట్టు ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా చివరి వరకు కుట్టుకున్నాక చివరన ఒక చిన్న ఫోల్డ్ చేసుకుని నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని ఆపోజిట్లో మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి చివరి వైపు. సో ఈ ఫోల్డ్ చేసాం కదా, అవి బయటకు వచ్చేయకుండా లోపలికి ఉండేటట్టు ఫోల్డ్స్ని నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని, ఇప్పుడు ఇంకా ఇటువైపు బెల్ట్కి చివరి వైపున ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి కుచ్చుళ్ళు. ఇలానే స్టిచ్ చేసుకున్నాక ఇటువైపు కూడా ఇంకా ఈ చివరికి లోపల వైపు నీట్గా చూసుకొని చివరి వైపు ఇంకో కుట్టు వేసుకోవాలి. సైడ్ కూడా ఇలా సైడ్కి కూడా స్టిచ్ వేసుకున్నాక సైడ్స్కి అతుక్కోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్కి జాయిన్ చేసుకునేటప్పుడు నీట్గా చూసుకుని లెవెల్ పైన పెట్టి రఫ్ చేసి స్టార్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్లు వేసుకున్నాక మనం కిందకి ఒక 3 ఇంచెస్ ఫోల్డ్కి ఉంచామనుకున్నాం కదా, ఆ ఫోల్డ్ ఇప్పుడు సైజ్ చూసుకుని మనకి ఎంత కావాలి, 26 ఇంచులు కావాలి. సో ఇది 29 ఉంది కాబట్టి నేను 3 ఇంచులని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి స్టిచ్చింగ్ అయిపోయినట్టే.
ఇప్పుడు ఫోల్డ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం నడుము లూజు నెక్స్ట్ పొడవు ఎంత ఉన్నదో చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నడుము లూజు 12 ఇంచీలు అంటే 12 + 12 24 ఇంచీలు నడుము లూజు సరిపోయింది. అలాగే పొడవు మనకు కావాల్సింది 26. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా 26 వచ్చింది చూడండి. సో మనకి నీట్గా వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.